ఇంకా ముక్కలు చూసారా ఇట్లా మంచిగా ఉడికింది. మటన్లో అయితే ఫస్ట్ ఇట్లా పసుపు వేసుకొని మనం ఫస్ట్ టైం అయితే కడుక్కోవాలన్నమాట, నీట్గా వాష్ చేసుకోవాలి. ఇంకా బ్రెయిన్ కూడా మంచిగా వేడి నీళ్ళలో ఉడకబెట్టుకొని తర్వాత చేసుకోవాలన్నమాట కర్రీ అయితే. ఇప్పుడైతే మటన్ని మంచిగా ఫ్రెష్గా కడిగేస్తాను. ఇంకా ఇట్లా నీట్గా అయితే పసుపు వేసుకొని అయితే కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇవి వచ్చేసి అయితే అల్లం వెల్లిపాయలు ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది కదా నాన్ వెజ్లో. సో అందుకోసం అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకోవాలన్నమాట. అందులో కొంచెం ఇలాచీ కూడా వేసుకుంటే ఫ్లేవర్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అయితే మసాలా కోసం అయితే ఏంపి పెట్టాను అనమాట. ధనియాలు, ఇలాచీ, లవంగా, దాల్చిన చెక్క. ఆనియన్స్ అయితే మంచి బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట. నేనైతే వేసేసాను. ఇంకా ఎందుకంటే నేను వీడియో కెమెరా తీయడం నేనే కదా, సో ఒక హ్యాండ్తో పట్టుకొని వేయడం కుదరదు కాబట్టి వేసేసాను అనమాట. ఇట్లా ఆయిల్లో ఎంచుతుంటే కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అల్లం. ఇప్పుడైతే మటన్ కర్రీ కూడా వేసేస్తే, ఈ కాలుదలకే వేసేస్తే పోపులో బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే కర్రీ వేసేసుకోవాలి. అదే మటన్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో ఒకలాగా చేసుకుంటారు కదా, సో మేము ఎలా చేస్తామనేది అయితే చూపిస్తున్నాను అనమాట. కొందరేమో చింతపండు కూడా పోస్తారు, మేమైతే పోయము. ఓన్లీ మసాలాలతోనే ఫ్లేవర్ వస్తుంది అనమాట మంచిగా. ఇప్పుడు ఒకసారి అయితే తీసి చూద్దాం అన్నమాట. కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాతకి పసుపు వేసుకుంటాను. ఫస్ట్ మటన్ ఇట్లా ఉడకాలన్నమాట. ఆయిల్లో ఇట్లా కొంచెం ఉడికిన తర్వాతకే ఉప్పు అయితే ఫస్ట్ వేసుకోవాలి. ఇంకా కొంచెం మగ్గిన తర్వాతకి అయితే పసుపు, ఉప్పు అయితే వేస్తాను అన్నమాట. సో ఇప్పుడైతే కొంచెం పసుపు, ఆల్రెడీ మనం పసుపు వేసి కడిగినాం కదా, సో మరీ ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ స్మెల్ వస్తుంది. ఇంకా పచ్చిమిర్చి కూడా, పచ్చిమిర్చి, కారం, మిరియాలు వేస్తాం కదా, ఇంకా మసాలా దినుసులు కూడా వేస్తాం కదా. సో ఇవన్నీ మనకి మన టేస్ట్కి తగ్గ సరిపడలో చూసుకోవాలి. మరీ కారం కాకుండా మసాలాలు తక్కువ ఉండేలాగా. అంటే పచ్చిమిర్చి, గరం మసాలా, నెక్స్ట్ కారం, ఇవన్నీ మనం తగ్గ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట మన టేస్ట్కి సరిపడా. మేమైతే కొంచెం తక్కువే తీసుకుంటా, పిల్లలు ఘాటు తిన్నారు కదా అనేసి అయితే. ఇప్పుడైతే సాల్ట్ వేసేస్తున్నాను అనమాట, ఒక 1-1.5 స్పూన్ అయితే. ఇంకా తర్వాతకి టేస్ట్ చూసిన తర్వాతకి మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఎక్కువ అవుతుంది కదా, సో లిమిట్ వేసుకుంటే బెటర్ అనేసి. ఇంకా ఇంతలోపు అయితే మిరియాలు దంచేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఎక్కువ ఘాటు తినం కాబట్టి కొన్నే వేసుకుంటున్నా, జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రం. సో ఇప్పుడైతే చూద్దాం ఒకసారి. ఇంకా కలిపెట్టేసుకోవాలన్నమాట ఒకసారి, అడగంటకుండా ఉంటుంది కదా. సో ఇంక ఇప్పుడైతే మిరియాల పౌడర్ వేసుకుంటున్నా. నెక్స్ట్ కారం కూడా వేసుకోవాలన్నమాట. కొంచెం నాన్ వెజ్లో ఎక్కువ కారం ఉంటేనే బాగుంటుంది కానీ మళ్ళీ పిల్లలు తినారు కదా, సో అందుకోసం అయితే మేము లిమిట్గానే చేస్తాను అనమాట. కారం లిమిట్గానే వేసేస్తాను. ఇప్పుడైతే ఈ స్పూన్తోనైతే 3 స్పూన్స్ వేసాను. సో ఇట్లా మొత్తం అయితే కలిపేసుకోవాలన్నమాట. సిమ్లో ఒక 5-10 నిమిషాలు అయితే కారం వాటికి పట్టేదాకా అయితే ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనకి ఎంత వాటర్ పోవాలో అంత అయితే వేసుకొని మళ్ళీ కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే ఒకసారి కలిపెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మనకి ఎంత అయితే సూప్ కావాలో అందులో వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే పిల్లలకి మంచిగా బోన్స్కైనా, పిల్లలకైనా, మనకి పెద్దవాళ్ళకైనా మంచిది కదా. బోన్స్కి బలం కోసం అయితే ఎప్పుడైనా సరే ఇట్లా బోన్స్ సూప్ అయినా లేదా కాలు తలకాయలు కర్రీ వేసుకొని తింటే అయితే మంచిదన్నమాట.
అంటే మన ఎముకలు స్ట్రాంగ్ అయిపోతాయి. ఇంకొన్ని అయితే వాటర్ వేసుకోవాలి. సో ఇంత అయితే ఎసరు వేసుకున్నాను అనమాట, కొంచెం ఎక్కువే, ఎందుకంటే ఇంకా మా హస్బెండ్ అయితే తాగుతారు కూడా, తనకి ఇష్టం కూడా. ఇట్లా పిల్లలు మేమైనా ఇంకా చపాతీలకైనా ఇట్లా అయితే ఎక్కువ సూప్ ఉంటే బాగుంటుంది. మెయిన్ మనకేంటంటే బోన్స్లో ఉన్న సూప్ అంతా దిగాలి కదా, సో అందుకోసం అయితే మనం కొంచెం ఎసరు ఎక్కువే వాడాలి. కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టడం వల్ల అయితే మంచిగా మెత్తగా ఉడికిపోతాయి అనమాట బోన్స్ కూడా. సో అందుకోసం అయితే వాటిలో ఉన్న జ్యూస్ ఉంటాయి కదా మన ఎముకల్లో ఉండేది అదంతా, సో మటన్ది అదంతా అయితే మంచిగా బయటకు వస్తుంది అనమాట. అప్పుడు పిల్లలకి రైస్లో అయినా తినొచ్చు, లేదా చపాతీలకి రాగి సంకటి ఇట్లా పెట్టుకొని తింటే అయితే సూపర్ ఉంటుంది. ఇంకా లాస్ట్కి వచ్చేసి అయితే మసాలా వేసేసుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటా. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కాళ్ళ నొప్పి సమస్యలతోనే హాస్పిటల్ పోయినా కూడా వాళ్ళు డాక్టర్స్ కూడా ఇదే చెప్తారనమాట, ఎక్కువ బోన్ సూప్ తాగండి, బోన్స్ పెట్టుకొని తినండి అనేసి. సో మనం కూడా ఇంట్లో ఓకే అంటే చికెన్ అట్లా కాకుండా అప్పుడప్పుడు ఇట్లా కాళ్ళకాయలు ఇట్లా పెడితే కూడా మంచిది, పిల్లలకైనా మనకి ఇంట్లో పెద్దవాళ్ళకైనా. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాతకైతే కుక్కర్ మూత తీసేసిన అనమాట. ఇంకా ఇప్పుడైతే ఒకసారి కలబెట్టుకోవాలి. ఇంకా మనకు తెలిసిపోతుంది ముక్క ఉడికిందా లేదా అనేసి. ఇంకేంటంటే ఇట్లా ఒక పీస్ తీసి ఇట్లా పెట్టుకున్నాం అనుకో, ఈ పైన స్కిన్ ఉంది కదా ఇట్లా ముడత పడిపోవాలన్నమాట. సో అప్పుడైతే మంచిగా ఉడికినట్టు అనిపిస్తుంది. ఇంకా బోన్ కూడా డ్రై అయిపోతుంటే ఇంకా మనకు అప్పుడు ఉడికింది అని అయితే మనం తీసేయచ్చు. ఇంకా ఇట్లా గిన్నెలో కాకుండా ఇట్లా కుక్కర్లో వంట వేసుకుంటే, అదే ఈ కాళ్ళకాయలు ఎత్తికి వేసుకుంటే సూప్ అంతా మంచిగా దిగిపోతుంది. ఇప్పుడైతే మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయినట్టే. ఇంక ఇప్పుడైతే కొంచెం మసాలా వేసుకుంటున్నాను అనమాట. లాస్ట్కి ఒక 5-10 నిమిషాల తర్వాత ఒక సిమ్లో పెట్టిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే చాలు. ఇంకా ఫైనల్గా అయితే స్టవ్ బంద్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయినట్టే. ఇంకా వేడి చపాతీగా జొన్న రొట్ట, ఇంకా రాగి సంకటి, లేదా డైరెక్ట్ ఇట్లా సూప్ అయినా తాగొచ్చు. సో ఇప్పుడు ఒకసారి అయితే చల్లారిన తర్వాత ఎట్లుందో చూద్దాం కర్రీ అయితే. ఇంకెప్పుడైనా సరే మన నాన్ వెజ్ కర్రీస్ అయినా ఏదైనా సరే ఉడకగానే ఎమ్మటే అట్లా డైరెక్ట్ తినకుండా కొంచెం చల్లారేదాకా వెయిట్ చేయాలన్నమాట. అప్పుడైతే మంచి తెలుస్తుంది ఫ్లేవర్స్ మనకి. సో చూసారు కదా, ఇప్పుడైతే ఇట్లా మనకి పీసులు మంచిగా ఉడికినట్టు అన్నట్టు. ఇంకా మనం తింటుంటే కూడా చేతికి ఇట్లా గమ్ములుగా అతుకుతుంది కదా, ఇంకా అప్పుడు మంచిగా ఉడికింది అనొచ్చు. ఇట్లా చూస్తే బోన్ తెలిసిపోతుంది, స్కిన్ ఎంత ఇట్లా ముడత పడిపోతుంది. ఇంకా చల్లారినాక తింటే అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంకా అట్లనే అయితే బ్రెయిన్ కూడా చేసేసాను అనమాట పిల్లలకి. ఓకే అండి, మరి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్. ఇంకొకరు ఒక స్టైల్లో చేస్తారు కదా. సో ఫైనల్గా అయితే ఇట్లుంటుంది అనమాట, జ్యూసీగా, అంటే కొంచెం ఇట్లా చేతికి అతికేలాగా ఉంటుంది. తింటుంటే కూడా మనకి ఇట్లా చేతికి అతుకుతుంది అనమాట. ఇంకా ముక్క చూసారా ఇట్లా మంచిగా ఉడికింది.